వెల్కమ్ టు 99 టీవీ. సో నిన్నటి రోజు అమెరికా రక్షణ శాఖ మంత్రి ఎప్పుడంటే అప్పుడు మేము ఇరాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే స్టేట్మెంటు నిన్న ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుదేలు చేయడం జరిగింది. సో అదే క్రమంలో భారత స్టాక్ మార్కెట్లో కూడా చాలా హెవీ ఫాల్ సంభవించడం జరిగింది. ఆల్మోస్ట్ సెన్సెక్స్లో 1.5%, అదేవిధంగా నిఫ్టీలో కూడా 1.4% డ్రాప్ కావడం జరిగింది. అంటే ఇరాన్పై యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అదేవిధంగా మనకి అంతర్జాతీయ పరంగా క్రూడ్ ఆయిల్ కూడా 67 నుంచి 71 రూపీస్ దాకా పర్ బ్యారెల్ పెరగడంతో అమెరికాలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచాలని కూడా భావించడం జరుగుతుంది. ఈ మూడు అంశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సో నిన్నటి రోజున ఇంత ఫాల్ కావడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ రీసెంట్గానే తన మానిటరీ పాలసీలో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో 4వ పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆల్రెడీ ఎదగడం జరిగింది. సో ఈ క్రమంలో ఇవన్నీ తాత్కాలికంగా మనకి డ్రాప్ను మనం సూచిస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో అయితే మాత్రం ఇవి పెరగడానికి అవకాశం ఉంటాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి అంటే ఈరోజు ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే కేవలం ఇంట్రాడే చేసుకుంటే సరిపోతుంది. పొజిషన్లోకి వెళ్ళకుండా ఓన్లీ ఇంట్రాడే చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి హాలిడేస్ ఉన్నాయి. సో ఈ 2 రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా మార్పులు జరిగే అవకాశం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి పొజిషన్లోకి వెళ్ళకుండా ఇంట్రాడే చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మార్కెట్ ఫాల్ కావడం జరిగిందో, ఈ మార్కెట్ ఫాల్ అయినప్పుడు మరికొన్ని స్టాక్స్ ఈక్విటీలో కొని బై చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు లాస్లో ఉన్నా కూడా మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసేసి యావరేజ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉండడం జరుగుతుంది. సో నిన్న మనం ఇచ్చినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 4100 వద్ద మనం బై చేయమని చెప్పాము. సో ఈరోజు 4070 రూపీస్ 170 రూపీస్ వరకు పెరిగింది. అంటే ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ స్టాక్లో పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈరోజు 70 పాయింట్స్ ఆల్రెడీ మనం కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నిన్న మనం ఇచ్చినటువంటి ఐటీసీ స్టాక్ కూడా షార్ప్ ఫాల్ అయిపోయిన తర్వాత కొంచెం మూవ్మెంట్ అందుకున్న నేపథ్యంలో అక్కడ కొద్ది వరకు పెరుగుదల సంభవించింది. 325 నుంచి 328 వరకు ఈరోజు ట్రేడ్ జరిగింది. సో ఇది ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా రేపు ఎల్లుండి కొద్దిసేపు 2 డేస్ వెయిట్ చేసేసి సో మండే రోజు దీనికి పొజిషన్ తీసుకుంటే బాగుంటుంది.